अंग हो शीतल, तपस्वी वही जिनके अंग अंग हो शीतल। मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए। मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए। प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए। प्रभु संदेश सुनाए, प्रभु पे। ओम शांति। मीठे बच्चे, अब यह नाटक पूरा होता है। तुम्हें वापस घर जाना है। మధురమైన పిల్లలు, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి. इसलिए इस दुनिया से ममत्व मिटा दो. అందుకే ఈ ప్రపంచంతో మమత్వము తొలగించండి. घर को और नए राज्य को याद करो. ఇంటిని, కొత్త రాజ్యాన్ని జ్ఞాపకం చేయండి. प्रश्न, दान का महत्व कब है? उसका रिटर्न किन बच्चों को प्राप्त होता है? దానం యొక్క మహత్వం ఎప్పుడుంది? దాని రిటర్న్ ఎటువంటి పిల్లలకి వస్తుంది? दान का महत्व तब है जब दान की हुई चीज़ में ममत्व ना हो. దానం చేసిన వస్తువు పైన మమత్వం లేకుండా ఉన్నప్పుడే దానం చేసిన దానికి మహత్వం ఉంటుంది. अगर दान दिया फिर याद आया तो उसका फल रिटर्न में प्राप्त नहीं हो सकता. దానం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గుర్తొస్తూ ఉంటే దాని ఫలితం రిటర్న్లో రాదు. दान होता ही है दूसरे जन्म के लिए, इसलिए इस जन्म में तुम्हारे पास जो कुछ है उससे ममत्व मिटा दो. దానం చేసేది తర్వాత జన్మల కోసము. అందుకే ఈ జన్మలో మీ దగ్గర ఉన్న వాటన్నిటిపైన మమత్వము తొలగించుకోండి. ట్రస్టీ హోకర్ సంభాలో, ట్రస్టీ అయ్యి సంభాళించండి. यहाँ तुम जो ईश्वरीय सेवा में लगाते हो, हॉस्पिटल व कॉलेज खोलते हो, उससे अनेकों का कल्याण होता है. उसके रिटर्न में 21 जन्मों के लिए मिल जाता है. మీరు ఇక్కడ ఈశ్వరీయ సేవలో ఖర్చు పెట్టేది ఏమైనా సరే, హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ తెరుస్తారు. దానివల్ల అనేక ఆత్మలకి కళ్యాణం జరుగుతుంది. దానికి రిటర్న్లో 21 జన్మల వరకు ప్రాప్తి వస్తుంది. ఓం శాంతి. बच्चों को अपना घर और अपनी राजधानी याद है. పిల్లలకి మీ ఇల్లు, మీ రాజధాని గుర్తుందా? यहाँ जब बैठते हो तो बाहर के घर, घाट, धंधे, दोरी आदि के ख्यालात नहीं आने चाहिए. ఇక్కడ కూర్చున్నప్పుడు బయట ఇల్లు, వ్యవహారాలు, వ్యాపారాలు మొదలైనవన్నీ ఆలోచనలు రాకూడదు. बस अपना घर ही याद आना है. మన ఇల్లు మాత్రమే జ్ఞాపకం రావాలి. अब इस पुरानी दुनिया से नई दुनिया में रिटर्न है. यह पुरानी दुनिया तो ख़त्म हो जानी है. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి రిటర్న్ అవుతున్నాము. ఈ పాత ప్రపంచం ఇప్పుడు ఖతం అయిపోనున్నది. అన్నీ అగ్నిలో స్వాహ అయిపోతాయి. ఈ కళ్ళతో ఏమేం చూస్తున్నారో
మిత్రులు, సంబంధికులు మొదలైన వాళ్ళందరూ ఖతం అయిపోతారు. యహ జ్ఞాన్ బాప్ హీ రూహోं को समझाते हैं. ఈ జ్ఞానము బాబాయే ఆత్మలకి వివరిస్తారు. बच्चों अब वापस अपने घर चलना है. వచ్చే ఇప్పుడు మీ ఇంటికి తిరిగి మీరు వెళ్ళాలి. नाटक पूरा होता है. यह है ही 5000 वर्ष का चक्र. నాటకం పూర్తయిపోతున్నది. ఇది 5000 సంవత్సరాల చక్రము. दुनिया तो है ही, परंतु उनको चक्र लगाने में 5000 वर्ष लगते हैं. ప్రపంచమైతే ఉంది అదే, కానీ అది చక్రం తిరగడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. जो भी आत्माएं हैं सब वापस चली जाएगी. అందరూ ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. इस पुरानी दुनिया ही ख़त्म हो जाएगी. ఈ పాత ప్రపంచమే ఖతం అయిపోతుంది. బాబా बहुत अच्छी तरह हर एक बात समझाते हैं. బాబా ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు. కొందరు పిసినారి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళ ఆస్తిని పోగొట్టుకుంటారు. అంటే బాబా ఇంత చక్కగా వివరిస్తున్నారు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని, అయినా సరే అర్థం చేసుకోకపోతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు కదా. భక్తి మార్గమే దాన పుణ్యతో కర్తే హేనా. భక్తి మార్గంలో కూడా దాన ధర్మాలు చేస్తారు కదా. కొందరు ధర్మశాల కట్టిస్తారు, కొందరు హాస్పిటల్ కట్టిస్తారు. బుద్ధిలో ఏమనుకుంటారు, తర్వాత జన్మలో ఫలితం వస్తుంది అనే కదా, లేకుంటే ఎందుకు కట్టిస్తున్నారు. बिगर कोई आश अनासक्त हो कोई करे ऐसा होता नहीं. ఏ ఆశ లేకుండా అనాసక్తంగా ఎవరైనా ఏమైనా చేసేయడం ఏమి ఉండదు. చాలామంది అంటారు మేము ఫలితాన్ని ఆశించట్లేదు అని, కానీ అలా ఏమి ఉండదు, ఫలం తప్పకుండా వస్తుంది. ఎవరి దగ్గరైనా ధనం ఉందనుకోండి, వాళ్ళు దాన ధర్మాల కోసము ఇచ్చారనుకోండి, బుద్ధిలో ఆలోచన అయితే ఉంటుంది తర్వాత జన్మలలో ఆ పుణ్య ఫలితము వస్తుందని. ఒకవేళ దానం ఇచ్చిన వస్తువు పైన కూడా మళ్ళీ మమత్వము వెళ్తుంది అనుకోండి, ఇది నా వస్తువు అని అలా అనుకుంటే కనుక మళ్ళీ తర్వాత జన్మలలో ఫలితము రాదు. దానం చేసేది తర్వాత జన్మల కోసం కదా. మరి తర్వాత జన్మలలో ఫలితం వస్తుంది అన్నప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఎందుకు మమత్వం పెట్టుకుంటున్నారు దానం ఇచ్చిన వస్తువులపైన? అందుకే బాబా మిమ్మల్ని ట్రస్టీగా చేస్తారు, మీ మమత్వము వదిలిపోవాలని. ఇప్పుడు ఏమి మన దగ్గర ఉంటే అది కూడా నాదని అనుకోదు. మన దగ్గర ఏముందో అదంతా బాబాది. బాబాది అనుకుంటే ట్రస్టీ అవుతాం. మమత్వం దానం చేయకముందే వదిలిపోతుంది. ఇంకా దానం చేసిన తర్వాత మళ్ళీ ఇది నాది నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను ఇవన్నీ అనుకునే ఆలోచనే రాదు. అనుకుంటే మళ్ళీ తర్వాత జన్మలలో ఫలితము రాదు. ఎవరైనా చాలా సంపన్న కుటుంబంలో జన్మ తీసుకుంటే వాళ్ళు మంచి కర్మలు చేసుకున్నారు అని అంటారు. కొందరు రాజా రాణి దగ్గర జన్మ తీసుకుంటారు, ఎందుకంటే దాన ధర్మాలు చేశారు కాబట్టి. కానీ అది అల్పకాలికంగా ఒక జన్మ కోసము వచ్చేది. ఇప్పుడైతే మీరు చదువుకుంటున్నారు, మీకు తెలుసు ఈ చదువుతో మనము ఏ విధంగా అవుతాం. ఈ చదువుతో మనము దైవీ గుణాలు ఉన్నటువంటి దేవతలుగా అవుతాం. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇక్కడ ఏం దానం చేస్తారో దానితో ఈ రుహానీ యూనివర్సిటీ హాస్పిటల్ తెరుస్తారు. దానం చేశారు, మళ్ళీ దానిపై నుంచి మమత్వము తొలగించుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు
మనము భవిష్యత్తులో 21 జన్మల కోసము బాబా నుండి వారసత్వం తీసుకుంటాం. ఈ బాబా ఇల్లు ఇవన్నీ కట్టిస్తున్నారు, ఇవన్నీ టెంపరరీ. లేకపోతే మరి ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉండాలి కదా. అందరూ శివబాబాకి ఇస్తారు, ఎందుకంటే ధని ఎవరు? ధనవంతుడు ఆయన కదా. ఈయన ద్వారా సేవ చేయిస్తారు, అన్నీ కట్టిస్తున్నారు, చేస్తున్నారు ఈయన ద్వారా. శివబాబా అయితే రాజ్యం ఏమీ చెయ్యరు కదా, ఆయనే దాత. ఆయనకి దేనిపైన మమత్వం ఉంటుంది? శివబాబాకి దేనిపైనన్నా మమత్వం ఉంటుందా? ఇప్పుడు బాబా శ్రీమతం ఇస్తున్నారు, మృత్యు ఎదురుగా ఉంది. ఇంతకుముందు మీరు ఎవరికైనా దానం ఇస్తే మృత్యు ఎదురుగా ఉంది కాబట్టి దానం ఇవ్వాలి, అలా ఉండిందా? అలా లేదు. కానీ ఇప్పుడు మనకి మృత్యు ఎదురుగా ఉంది కాబట్టి ఈలోపు ఏం చేయాలనుకుంటే దానము ధర్మము చేసేయాలి. ఇప్పుడు బాబా వచ్చారు, పాత ప్రపంచమంతా ఖతమైపోతుంది. బాబా అంటున్నారు, నేను వచ్చింది ఈ పతిత ప్రపంచాన్ని ఖతం చేయడానికి. ఈ రుద్రయజ్ఞంలో పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. మీ భవిష్యత్ ఏం తయారు చేసుకుంటున్నారో అదంతా మీకు కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. లేకపోతే అన్నీ ఇక్కడే కదా ఖతం అయిపోను, మరి అయిపోతాయి కదా. ఏమీ దానం చేసుకోకపోతే కొత్త ప్రపంచంలో ప్రాప్తి ఏమీ రాదు. ఎలాగా పాత ప్రపంచం ఖతం అయిపోతుంది. చేస్తే కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. చేయలేదనుకోండి అన్నీ ఇక్కడే ఖతం అయిపోతాయి. ఎవరొకరు తినేస్తారు అంతే. ఇవాళ రేపు మనుషులు అప్పులు అవి కూడా ఇస్తూ ఉంటారు కదా. వినాశనం అయిపోయింది అనుకోండి, అన్నీ ఖతం అయితే అప్పులు తీసుకున్న వాళ్ళది తిరిగి వస్తుందా? రాదు కదా. ఎవరికి తిరిగి ఇచ్చేదేమీ ఉండదు. అన్నీ ఎవరి దగ్గర ఏముంటే ఉండిపోతాయి అంతే. ఈరోజు బాగుంటుంది, రేపు దివాలా తీస్తారు. ఎవరికి ఏం పైసలు వచ్చేది ఏం లేదు. ఎవరికైనా మీరు దానం అప్పు ఇచ్చారు, వాళ్ళు చనిపోయారు అనుకోండి, మరి ఎవరు రిటర్న్ ఇస్తారు? ఇచ్చేవాళ్ళే ఉండరు. మరి ఏం చేయాలి? భారతదేశానికి 21 జన్మల కళ్యాణం కోసము మళ్ళీ మీరు మీ 21 జన్మల కళ్యాణం కోసము ఈ కార్యంలో ఉపయోగించాలి. మీరు మీకోసమే చేస్తున్నారు, భారతదేశం యొక్క కళ్యాణం కోసము, మీ కళ్యాణం కోసము. మీకు తెలుసు, శ్రీమతానుసారము మనము మళ్ళీ ఉన్నత పదవి పొందుతాము. దాంతో 21 జన్మలు సుఖము శాంతి లభిస్తుంది. ఇది అవినాశి బాబా యొక్క ఆత్మిక హాస్పిటల్ యూనివర్సిటీ. దీని నుండి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ దొరుకుతాయి. ఎవరికైనా హెల్త్, వెల్త్ లేకపోతే హ్యాపీనెస్ కూడా ఉండదు కదా. ఉంటుందా? ఆరోగ్యము, సంపద లేకపోతే సంతోషం ఏముంటుంది? రెండు ఉంటేనే సంతోషంగా ఉండగలరు. ఒకవేళ ఆరోగ్యం ఉండి సంపద లేదనుకోండి, సంపద ఉండి ఆరోగ్యం లేదనుకోండి, ఏ ఒకటి లేకపోయినా సంతోషం ఉండదు కదా. బాబా మీకు 21 జన్మల కొరకు రెండు ఇస్తారు, హెల్త్, వెల్త్, ఆరోగ్యము, సంపద. మరి అందుకే 21 జన్మల కోసము జమ చేసుకోవాలి. పిల్లల పని ఏంటంటే ఏదో ఒకటి యుక్తి రచించాలి, ఏ విధంగా నేను 21 జన్మలకి జమ చేసుకోవాలి అని. బాబా రావడం వల్ల పేద పిల్లల యొక్క అదృష్టం కూడా తెరుచుకుంటుంది. బాబా పేదలకి పెన్నిధి. షాహుకారుల అదృష్టంలో అయితే ఇలాంటి విషయాలేమీ లేవు. ఈ సమయంలో భారతదేశము అందరికంటే పేదగా ఉంది. భారతదేశం ఎలా ఉంది? అందరికంటే పేదగా ఉంది. షాహుకారుగా ఉన్నదే ఇప్పుడు పేదగా అయిపోయింది. ఈ సమయంలో అందరూ పాపాత్మలే. ఇక్కడ పుణ్యాత్మలు ఎవరు లేరు. అక్కడ ఒక్క పాపాత్మలు కూడా ఉండరు. ఎక్కడ?
సత్యయుగంలో. అది సత్యయుగము, సతో ప్రధానము. ఇది కలియుగము, తమో ప్రధానము. మీరు మీ పురుషార్థం చేస్తున్నారు సతో ప్రధానం అవ్వడం కోసము. బాబా పిల్లలకి స్మృతి ఇప్పిస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, తప్పకుండా మనమే స్వర్గవాసిగా ఉండేవాళ్ళము, మళ్ళీ మనమే 84 జన్మలు తీసుకున్నాము. 84 లక్షల జీవరాశులలో పుట్టడం ఇదంతా కోతలు కొయ్యడమే. అన్ని లక్షల జన్మలు మనం ఏమైనా జంతువులలో పుట్టామా? ఈ మానవ జన్మ ఏమన్నా చివరిలో వచ్చినటువంటి పదవియా? అడుగుతున్నారు బాబా. ఇన్ని లక్షల జీవరాశులలో ఇన్నాళ్ళు పుట్టాం, ఈ లాస్ట్కి ఎప్పుడో మానవ జన్మ వచ్చిన పోస్టా? ఇప్పుడు మనం ఇంకెళ్ళిపోవడమేనా? అంటే ఈ సృష్టిలో మనం వచ్చి ఎన్నో లక్షల జీవరాశులలో ఎంతో కాలం పుట్టి లాస్ట్కి ఎప్పుడో ఒక మనిషి జన్మ తీసుకొని ఆ తర్వాత ముక్తిలోకి వెళ్ళిపోతామా? ఏంటి డ్రామా పార్టు? ఏమన్నా బాగుంటుందా అలాగా? అది బాలేదు. ఇప్పుడు బాబా వివరిస్తున్నారు, మృత్యు ఎదురుగా ఉంది, 40-50 సంవత్సరాలు ఏమీ లేదు. మనుషులు చాలా ఘోర అంధకారంలో 40-50 వేల సంవత్సరాలు 40-50 వేల సంవత్సరాలు ఏం లేదు. మనుషులు చాలా ఘోరాంధకారంలో ఉన్నారు. అందుకే ఏమంటారు బాబా, పత్తర్ బుద్ధి. ఏమైపోయారు మనుషులు? పత్తర్ బుద్ధి అయిపోయారు. ఇప్పుడు పత్తర్ బుద్ధి నుండి మీరు పారస్ బుద్ధిగా అవుతున్నారు. సాధు సంతులు మొదలైన వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీకు బాబా స్మృతి ఇప్పిస్తున్నారు. ఏం స్మృతి? ఇంటికి తిరిగి వెళ్ళాలి. వీలైనంత వరకు మీ బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన బ్యాగేజ్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగలదు చెప్పండి? పరంధామానికి కాదు, కొత్త ప్రపంచానికి మన బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా? మీకు సత్యయుగంలో ఏమేమి కావాలంటే అవన్నీ ఇక్కడ ఈశ్వరీయ సేవలో సఫలం చేయాలి. అప్పుడు సత్యయుగంలో అన్నీ వస్తాయన్నమాట. అదే ట్రాన్స్ఫర్ చేయడం బ్యాగేజ్. మంచి ఆరోగ్యం కావాలంటే ఈ శరీరం ద్వారా బాగా సేవ చేయాలి. మంచి ధనం కావాలి, బాగా సంపన్నులుగా కావాలి అంటే ఇక్కడ ధనం సఫలం చేయాలి. మరి అక్కడ మంచి ఉన్నతమైన స్థితి కావాలి అంటే ఇక్కడ ఉన్నతమైన స్థితి తయారు చేసుకోవాలి. అంత పావనంగా పవిత్రంగా అవ్వాలి. ట్రాన్స్ఫర్ చేయండి. ఏం చేయాలంటే బాబా ఇది మీరు తీసుకోండి, మాకు సత్యయుగంలో 21 జన్మలకి ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బాబా కూడా దానం పుణ్యం చేసేవాడు కదా, చాలా ఇంట్రెస్ట్ ఉండేది బాబాకి. వ్యాపారులు 2 పైసలు దాన ధర్మాల కోసం తీస్తే బాబా ఒక అణ తను సంపాదించిన దాంట్లోంచి 100కి ఒక అణ వంతు తీసేవాడు. అంటే 6% అన్నమాట. అందరూ 2% దాన ధర్మాలు చేస్తే బ్రహ్మబాబా 6% తీసేవాడు. ఎవరన్నా బాబా ద్వారంలో వస్తే ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అనుకునేవారు. ఇప్పుడు భగవంతుడు సన్ముఖంగా వచ్చారు. ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. లౌకికంలోనే బాబా ఏమనుకునేవారట, ఎవరన్నా ద్వారంలో వస్తే వట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇప్పుడు మన ద్వారంలో ఎవరు వచ్చారు? భగవంతుడు స్వయంగా వచ్చారు. ఇది ఎవరికీ తెలియదు. మనుషులు దాన పుణ్యాలు చేస్తూ చేస్తూ చనిపోతే మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది దాని ఫలితము? ఇప్పుడు భగవంతుడు సన్ముఖంగా పవిత్రులుగా అవ్వరు, పరమాత్మతో ప్రీతి ఏమీ పెట్టుకోరు. బాబా వివరిస్తున్నారు, యాదవులు కౌరవులది వినాశకాలే విపరీత బుద్ధి, పాండవులది వినాశకాలే ప్రీతి బుద్ధి అన్నమాట. యూరప్ వాసి యాదవులందరూ ముసలం తయారు చేసి కనిపెడుతూ ఉంటారు. శాస్త్రాలలో ఏమేం విషయాలు రాశారు, ఎన్నో శాస్త్రాలు తయారై ఉన్నాయి డ్రామా ప్లాన్ అనుసారము. ఇందులో ప్రేరణ అలాంటి విషయాలేమీ లేవు. ప్రేరణ అంటే ఆలోచన కలిగించటం అని. బాబా ఏమన్నా ప్రేరణ ద్వారా చదువు చెప్తున్నారా?
ప్రేరణతో అణుబాంబులు తయారు చేస్తున్నారా? రెండూ లేవు. బాబా చదువు చెప్తే ప్రాక్టికల్గా ఎదురుగా వచ్చి చదువు చెప్తున్నారు. ప్రేరణ ఇచ్చి బాంబులేమీ తయారు చేయించలేదు. ప్రేరణతో ఏం పనులు చేయరు. బాబా వివరిస్తారు, ఈయన వ్యాపారి, మంచి పేరు ఉండేది, అందరూ గౌరవించేవాళ్ళు. బాబా వచ్చి ప్రవేశించారు, ఈయన తిట్లు తినడం మొదలైంది. ఏమైంది? బాబా వచ్చి ప్రవేశించారు, ఈయనకి తిట్లు తినడం మొదలైంది. శివబాబా గురించి అయితే అసలు తెలియనే తెలియదు. ఆయన్ని మనము తిట్టలేం కదా, కనిపిస్తారేంటి? బయట వాళ్ళు కూడా తిట్టలేరు శివబాబాని. శివబాబా ఎక్కడ కనిపిస్తారు? ఈయన తిట్లు తినేవాడు. కృష్ణుడు చెప్పేవాడు కదా, వాళ్ళ అమ్మ నువ్వు వెన్న తినేసావు అది ఇది అంటే నేను తినలేదని చెప్పేవాడు కదా. అలాగే బ్రహ్మబాబా కూడా నేనేం చేయలేదని చెప్తారు. అంత కార్యమైతే ఆ బాబా వచ్చి చేస్తున్నారు, నేనేం చేయట్లేదు అని ఈయన కూడా చెప్తారు. అసలు జాదుగారు అంతా ఎవరు? ఆయన నేను కాదు అని చెప్పేవారు. అనవసరంగా ఈయనకి తిట్లు వస్తూ ఉండేవి. నేనేమన్నా అందరినీ తీసుకొచ్చేసానా? నేనెవరికీ చెప్పలేదు మీరు పరిగెట్టి వచ్చేయండి అని. నేను వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను, వీడు వాళ్ళే వచ్చేసారు, నేను రమ్మని లేదని చెప్పేవారు. కానీ అనవసరంగా ఈయనపైనే దోషాలన్నీ పెట్టారు. ఎన్ని తిట్లు తిన్నారు ఈయన, ఏమేం విషయాలు శాస్త్రాలలో రాసేశారు. బాబా వివరిస్తారు, ఇవన్నీ మళ్ళీ కల్పంలో కూడా అలాగే జరుగుతాయి. మళ్ళీ బాబా యజ్ఞం రచిస్తారు, మళ్ళీ బాబా సింధు వదిలేసి కరాచీ వెళ్ళిపోతారు, మళ్ళీ అందరు బాబా వెనకాల వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ బ్రహ్మబాబాని తిడతారు. అవన్నీ మళ్ళీ అలాగే జరుగుతాయి. ఇవన్నీ మన జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మనుషులు ఎవరూ కూడా ఈ విధంగా చెయ్యలేరు. ఇంత కర్తవ్యం చేస్తున్నారంటే శివబాబా ఆయన స్వయంగా చేస్తున్నారు. అంతేగాని మనుషులు ఎవరన్నా చేయగలరా? ఒక్కరిని తీసుకురమ్మానండి, ఇంట్లోంచి బయటికి రప్పించి వాళ్ళ వెనకాల తీసుకురాగలరా? ఇంతమంది ఎలా వచ్చేసారు ఇళ్ళని ఇడువాకిలు వదిలేసి? శివబాబా చేసిన కర్తవ్యము. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క రాజ్యం ఉండేది. ఆ టైంలో ఎవరి దగ్గరైనా వచ్చి ఇంతమంది కుమారీలు మాతలు ఇల్లు వదిలేసి వచ్చి కూర్చుంటే అదంతా సాధ్యమయ్యే విషయం? ఎవరన్నా మనుషులు చేసే పని అది? మీరు ఊహించండి ఒకసారి. మరి 1937లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ కూడా కాదు. ఆ సమయంలో అందరూ బ్రహ్మబాబా వెనకాల ఇల్లు వాకిలు వదిలేసి మాతలు కుమారీలు వచ్చేసి కూర్చుండిపోయారు అంటే అది ఎవరైనా మనుషులు చేయగలిగే పనా? సాధ్యమా అంటున్నారు. శివబాబా జాదూ చేసేసారనమాట. అందరికీ సాక్షాత్కారాలు చేయించి దివ్య అలౌకిక అనుభవాలు చేయించి ఇంకా వాడి మనసుని ప్రపంచం నుంచి విడిపించేశారన్నమాట దెబ్బకి. అందుకని అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు వెనకాల. అవన్నీ ఎన్ని అద్భుతాలు కదా. ఎవరేం చేయలేకపోయారు. ఎవరి సంబంధికులైనా వస్తే వెంటనే పరిగెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోయేవారు. బాబా అనేవారు, పర్వాలేదు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు వస్తా అంటే తీసుకెళ్ళండి అనేవారు. బాబా ఏమీ వాళ్ళు రానంటున్నారు అల్లెలా ఏమనేవారు కాదు. బాబా ఏమనేవారంటే వాళ్ళు వచ్చారు సరే కదా అని ఉన్నారు అంతే, వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకెళ్ళండి అనేవారంట. వాళ్ళేమో ససేమిరా మేము వెళ్ళమనేవారు. అలా ఉండేదన్నమాట. నేనేమన్నా వద్దంటున్నానా ఏంటి, వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకెళ్ళండి అనేవారంట. వీళ్ళేమో మేము ససేమిరా రామనేవాళ్ళంట. కొందరేమో మేము అక్కడికి వచ్చినా కూడా సత్సంగానికి వెళ్తాము, అక్కడికి వచ్చినా కూడా పవిత్రంగా ఉంటాము, అలాగైతేనే వస్తామనేవారంట. అలా ఒప్పుకుంటే వస్తామనేవారంట. అలా కొంతమంది ఒప్పుకొని సరే అలాగే సత్సంగం చేసుకుందరు, అలాగే పవిత్రులుగా ఉందరు రండి అని చెప్పి తీసుకెళ్ళేవారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ పరిగెట్టి వచ్చేసేవారు.
బాబా శక్తి, ఎవరి శక్తి పనిచేసింది అప్పుడు? ఆల్మైటీ అథారిటీ శివ బాబా యొక్క శక్తి పనిచేసింది. నథింగ్ న్యూ, కొత్త విషయం ఏమీ కాదు. ఇది మళ్ళీ కూడా అలాగే జరుగుతుంది. అంటే మళ్ళీ కల్పంలో కూడా అలాగే జరుగుతుంది. తిట్లు కూడా తినవలసే ఉంటుంది. ద్రౌపది యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. వీళ్ళందరూ ద్రౌపదులు, దుశ్శాసనులు. ఒక్కరి గురించి విషయం కాదు. శాస్త్రాలలో ఈ కోతలన్నీ ఎవరు రాశారు? బాబా అంటున్నారు ఇదంతా డ్రామాలో పార్ట్ ఉంది. ఆత్మజ్ఞానం అయితే ఎవరికీ తెలియదు. పూర్తిగా దేహాభిమానిగా అయిపోయారు. దేహీ అభిమాని అవ్వడంలో చాలా శ్రమ అవుతుంది. రావణాసుడు పూర్తిగా ఉల్టాగా తయారు చేసేసాడు. ఇప్పుడు బాబా సుల్టాగా చేస్తారు. దేహీ అభిమాని అయితే స్వతహాగానే స్మృతి ఉంటుంది, నేను ఆత్మ, ఈ దేహం ఒక బాజా మాత్రమే వాయించటం కోసం. ఈ స్మృతి ఉన్నా సరే దైవీ గుణాలు మనలో వస్తూ ఉంటాయి. మీరెవరికి దుఃఖాన్ని ఇవ్వడానికి వీల్లేదు. భారతదేశంలోనే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. 5000 సంవత్సరాల క్రితం విషయం కదా. ఒకవేళ ఎవరైనా లక్షల సంవత్సరాలని అంటే ఘోరాంధకారంలో ఉన్నారని అనుకోవాలి. డ్రామా అనుసారము సమయం పూర్తయిపోయినప్పుడు బాబా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు బాబా అంటారు, నా శ్రీమత అనుసారము నడవండి. మృత్యు ఎదురుగా ఉంది. అయినా సరే ఏదైనా మనసులో ఆశ ఉంటుంది, ఉండిపోతుంది. మృత్యు ఎదురుగా ఉంది, ఏదైనా మనసులో ఆశ కానీ ఉంటుంది, ఉండిపోతుంది. చనిపోవడం అయితే తప్పకుండా చనిపోయేదే. అదే మహాభారత యుద్ధము. ఎంతగా మీ కళ్యాణం చేసుకోగలిగితే అంత మంచిదే. లేకపోతే చేతులు ఖాళీగా ఉండిపోతాయి. కొంతమంది ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటేనే టైం అంతా గడిచిపోతుంది. చేసేది ఉండదు, ఏముండదు. మళ్ళీ అది ఆశలాగే ఉండిపోతుంది అన్నమాట. చేతులు ఖాళీగా ఉండిపోతాయి. ప్రపంచంలో అందరూనైతే వట్టి చేతులతోనే వెళ్ళేదే ఉంది. కేవలం మీరు మాత్రమే చేతులు నిండుగా అంటే సంపన్నులయ్యి వెళ్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా విశాల బుద్ధి కావాలి. ఎన్నో ధర్మాలలో మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరిది వాళ్ళ పాత్ర నడుస్తూ ఉంటుంది. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. అందరిది ఎవరి ఫీచర్స్ వాళ్ళవే. ఎన్ని రకాల ఫీచర్స్, రూపురేఖలు ఉన్నాయి చూడండి. ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. వండర్ఫుల్ విషయాలు కదా. ఇప్పుడు బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఆత్మ 84 జన్మల చక్రంలో వచ్చాము. ఇప్పుడు మనం ఆత్మ ఈ డ్రామాలో యాక్టర్స్. దీని నుండి మనము తప్పించుకొని వెళ్ళిపోవడానికి అవ్వదు. మోక్షాన్ని పొందలేం. అంటే ఇక జన్మలు తీసుకోకుండా పరంధామంలోనే ఉండిపోవడం అదంతా అవ్వదు. మరి అది కుదరదన్నప్పుడు ఇంక దానికోసం ప్రయత్నం చేయడం కూడా వేస్ట్ కదా. బాబా అంటారు, డ్రామా నుంచి ఎవరూ తప్పించుకొని వెళ్ళలేరు. అలాగని ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి యాడ్ చేయడానికి కూడా అవ్వదు. ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఈ జ్ఞానం అంతా అందరి బుద్ధిలోనూ ఉండదు. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తూ ఉండాలి. ఒక గడియ అరగడియ స్మృతి చేస్తూ ఆ స్మృతిని మళ్ళీ పెంచుకుంటూ ఉండండి. 8 గంటలు స్థూల సేవ చేయండి, విశ్రాంతి కూడా తీసుకోండి. ఈ ఆత్మిక గవర్నమెంట్ యొక్క సర్వీస్లో కూడా టైం పెట్టండి. మీరు మీకోసమే సర్వీస్ చేసుకుంటున్నారు. ఇది ముఖ్య విషయం. సర్వీస్ చేస్తారనుకోండి, ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసమే చేసుకుంటున్నారు కదా. స్మృతి యాత్రలో ఉండండి. జ్ఞానం వల్ల ఉన్నత పదవి వస్తుంది. మీ స్మృతి యొక్క చార్ట్ పూర్తిగా రాయండి. జ్ఞానం అయితే చాలా సహజం. బాబా బుద్ధిలో మనుష్య సృష్టి యొక్క బీజరూపిణి అని గుర్తుంది కదా.
దీని ఆది మధ్య అంత్యము కూడా నాకు తెలుసు కదా. అది బాబాకు గుర్తుండదా? మనం కూడా బాబా పిల్లలు. బాబా మనకు వివరించారు ఎలా ఈ సృష్టి చక్రం తిరుగుతుంది అని. ఆ సంపాదన కోసం కూడా మీరు 8-10 గంటలు పెడుతున్నారు కదా. ఎవరైనా మంచి కస్టమర్ వస్తే రాత్రి అయిపోయినా సరే ఆవులింతలు రావట. ఆ సంపాదనలో అలా ఉంటుంది. ఆవులింతలు వస్తున్నాయంటే అలసిపోయారని అనుకుంటారు. బుద్ధి ఎక్కడన్నా భ్రమిస్తూ ఉందని అనుకుంటారు. సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల చింతన చేయకుండా ఉండే పిల్లలు తన చదువులోనే నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి ఎల్లప్పుడూ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీరు ఇతరుల గురించి చింతన చేసి మీ పదవి భ్రష్టం చేసుకోకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి. ఎవరైనా మంచిగా మాట్లాడట్లేదు అనుకోండి, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయండి. ఎల్లప్పుడూ మనము స్వయాన్నే చూసుకోవాలి, ఇతరులని కాదు. మన చదువు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. చాలామంది ఆ విధంగా అలిగిపోతూ ఉంటారు. రావడం కూడా మానేస్తారు. మళ్ళీ తర్వాత కొంత సమయానికి వస్తారు. రాకపోతే ఎక్కడికి వెళ్తారు? స్కూల్ అయితే ఒకటే ఉంది కదా, చదువుకోవాలంటే ఈ స్కూల్లోనే చదువుకోవాలి. అందుకే మన కాళ్ళని మనం నరుక్కోకూడదు. మీరు మీ చదువులో మీరు నిమగ్నమై ఉండండి. భగవంతుడు చదివిస్తున్నారు, ఇంకా ఏం కావాలి? భగవంతుడు మనకి తండ్రి, టీచరు, సద్గురువు. ఆయనతోనే బుద్ధి యోగము జోడించాలి. ఆయన ఈ ప్రపంచానికి అంతటికీ నంబర్ 1 ప్రియుడు. మిమ్మల్ని ఆయన నంబర్ 1 విశ్వ యజమానిగా తయారు చేస్తారు. బాబా అంటారు, మీ ఆత్మ చాలా పతితంగా అయిపోయింది, ఎగరలేకపోతుంది, రెక్కలు తెగిపోయాయి. రావణాసుడు ఆత్మలందరి రెక్కలు తెంచేశాడు. శివబాబా అంటారు, నేను తప్ప ఇంకెవరు మిమ్మల్ని పావనంగా చేయలేరు. అందరూ ఇక్కడ యాక్టర్స్ వృద్ధి అవుతూ ఉన్నారు. తిరిగి ఇంటికి ఎవరు వెళ్ళలేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, అలా వృద్ధి అవుతుంది యాక్టర్స్ యొక్క సంఖ్య. ఇంటికి ఎవరు తిరిగి వెళ్ళిపోలేరు కదా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. स्वयं के चिंतन और पढ़ाई में मस्त रहना है. మీ స్వయం యొక్క చింతనలో చదువులో నిమగ్నమై ఉండాలి. दूसरों को नहीं देखना है. ఇతరులని చూడకూడదు. अगर कोई अच्छा नहीं बोलता है तो एक कान से सुन दूसरे से निकाल देना है. ఎవరైనా మంచిగా మాట్లాడకపోతుంటే ఓ చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. रूठ करके पढ़ाई नहीं छोड़नी है. అలిగిపోయి చదువు వదిలిపెట్టేయకూడదు. 2 पॉइंट. जीते जी सब कुछ दान करके अपना ममत्व मिटा देना है. జీవించి ఉండగా అన్ని దానం చేసి మీ మమత్వము తొలగించుకోవాలి. పూరా విల్ కర్ ట్రస్టీ బన్ హల్కా రెహనా హై. పూర్తిగా బాబాకి వీల్నామా చేసి ట్రస్టీ అయ్యి తేలికగా ఉండాలి. దేహీ అభిమాని బన్ సర్వ దైవీ గుణ ధారణ కర్నే హై. దేహీ అభిమాని అయి దైవీ గుణాలన్నీ ధారణ చెయ్యాలి. वरदानम. अपने मूल संस्कारों के परिवर्तन द्वारा विश्व परिवर्तन करने वाले उदाहरण स्वरूप भव. మీ మూల సంస్కారాల యొక్క పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసేటువంటి ఉదాహరణ స్వరూపులు అవ్వండి.
ప్రతి ఒక్కరిలోనూ తన మూల సంస్కారాలు ఉంటాయి కదా, దాన్నే నేచర్ అని అంటారు. అది సమయానుసారము ముందుకు వెళ్ళడంలో ఆటంకం కూడా అవ్వచ్చు. ఆ మూల సంస్కారాల యొక్క పరివర్తన చేసేటువంటి ఉదాహరణ స్వరూపులైనప్పుడు ఈ సంపూర్ణ విశ్వము పరివర్తన అవుతుంది. ఇప్పుడు అటువంటి పరివర్తన చెయ్యండి. ఈ సంస్కారాలు ముందు నుంచే ఉన్నాయి అని అలాగా ఎవరు అనకండి, అలా వర్ణన చేయకండి అంటున్నారు బాబా. అంటే ఇప్పటివరకు పిల్లలు వర్ణన చేసిన ముందు నుంచి నాకు ఇదే సంస్కారాలు ఉన్నాయి, ముందు నుంచి నాకు ఇలాగే అలవాటు ఉంది, అలాగా ఎవరు వర్ణన చేయకండి అంటున్నారు బాబా. అంటే ఏమాత్రం కొద్ది పర్సంటేజ్ కానీ అంశమాత్రం కానీ పాత సంస్కారాలు ఏవి కనిపించకుండా వర్ణన చేయకుండా ఉన్నప్పుడు సంపూర్ణ పరివర్తనకి ఉదాహరణ స్వరూపం అయ్యారని అనుకోవచ్చు. స్లోగన్. ఇప్పుడు ప్రయత్నం చేసే సమయం గడిచిపోయింది, అందుకే మనసుపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితంలో పరివర్తన చెయ్యండి. ఓం శాంతి. ఈరోజు ముఖ్యంగా బాబా ఏం చెప్పారు గుర్తుంది కదా, మీ బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. तपस्वी वही जिनके अंग अंग हो शीतल, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए नैन सुधा वर्षाए, मुख मधुरस छलकाए नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए प्रभु संदेश सुनाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए प्रभु संदेश सुनाए, तपस्वी वही। अपने स्वमान के आसन पे रह के खुद पे करे जो अनुशासन, उनके लिए ही है इस संगम पर प्रभु के दिल का सिंहासन, अपने स्वमान के आसन पे रह के खुद पे करे जो अनुशासन, उनके लिए ही है इस संगम पर प्रभु के दिल का सिंहासन, योग अगन के मधुर तपन से जग के ताप मिटाए प्रभु संदेश सुनाए,
तपस्वी वही, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए, प्रभु संदेश सुनाए, तपस्वी वही। हद के आकर्षण से परे वो, एक के आकर्षण में रहे, उनके सुबह शाम दिल में दिलाराम, महिमा प्रभु की धड़कन में रहे। ओ हद के आकर्षण से परे वो, एक के आकर्षण में रहे, उनके सुबह शाम दिल में दिलाराम, महिमा प्रभु की धड़कन में रहे। अपने तपस्वी जीवन से जन जन को सत का मार्ग दिखाए, प्रभु संदेश सुनाए, तपस्वी वही, तपस्वी वही जिनके अंग अंग हो शीतल, मुख मधुरस छलकाए, नैन सुधा वर्षाए, प्रभु पे न्योछावर हो सर्वस्व अपना, सुख में सदा लहराए, प्रभु संदेश सुनाए, तपस्वी